హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 13th జనవరి కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. మొత్తం ఈరోజు 13 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ క్లాస్ మళ్ళీ 18th నాడు ఉంటుంది. సో మనకి మిగిలిన కరెంట్ అఫైర్స్ రివిజన్ సిరీస్ అండ్ ఈ 14th, 15th, 16th, 17th కరెంట్ అఫైర్స్ 18th నుంచి మనం కంప్లీట్ చేద్దాం. కంపల్సరీ 31st జనవరి కల్లా రివిజన్ సిరీస్ అయిపోతుంది కంపల్సరీ. సో మనకి మేజర్ టాపిక్స్ పాలిటీ, ఎకనామీ ఉంటాయి. రెండు అయిపోయినాయి కాబట్టి మిగతా అన్నీ ఈజీగా అయిపోతాయి. సో టీఎస్పీఎస్సీ మనకి కొత్త సభ్యుల్ని నియామకం కోసం అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో మనకి దాన్ని ఈ టీఎస్పీఎస్సీ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఎకనామీ అంశము న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, బ్రిక్స్ యొక్క ఉమ్మడి బ్యాంక్ ఏదైతే ఉందో గుజరాత్ ప్రభుత్వానికి 500 మిలియన్స్, సో $500 మిలియన్స్ లోన్ ఇవ్వడం జరిగింది. సో మనం డిస్కస్ చేయాలి గుజరాత్ ప్రభుత్వానికి లోన్ దేనికోసం ఇచ్చింది, వాట్ ఈస్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైం మనకి ఇది వార్తల్లో ఉంది. ఫస్ట్ చూస్తే ముఖ్యమంత్రి గ్రామ సడక్ యోజన అని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో, సో గ్రామ సడక్ యోజన గ్రామీణ ప్రాంతంలో రహదారుల అభివృద్ధి కోసం అని చెప్పేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంది, బ్రిక్స్ యొక్క ఉమ్మడి బ్యాంకు. మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేయడం జరిగింది బ్రిక్స్ యొక్క ఉమ్మడి బ్యాంక్ అని చెప్పేసి. ఇటీవల బ్రిక్స్లో అర్జెంటీనా దేశం తప్పుకున్నది, కొత్తగా 5 మెంబర్స్ వచ్చినాయి. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ప్లస్ ఇంకేముంటుంది, సో ఇథియోపియా అని చెప్పేసి కొత్తగా వచ్చింది, అండ్ ఇరాన్ వచ్చింది, అండ్ ఈజిప్ట్ వచ్చింది, తర్వాత యుఏఈ ప్లస్ సౌదీ అరేబియా వచ్చింది. సో అర్జెంటీనా జేవియర్ మిలే అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల పెసో తన యొక్క కరెన్సీ వాల్యూ తగ్గించాడు, మేము బ్రిక్స్లో ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మిగతా 5 కంట్రీస్ జనవరి 1 నుంచి జాయిన్ అయిపోయినాయి. వీటి ఉమ్మడి బ్యాంక్ ఏంటి, మనకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. దీని హెడ్ క్వార్టర్ మనకి షాంఘైలో ఉంటుంది. ఇందులో మెంబర్స్ చూస్తే బ్రిక్స్లో ఉన్న అన్ని కంట్రీస్ ఉంటాయి, అంటే ఈ 5 కంట్రీస్తో పాటు ఈ 5 కంట్రీస్ కూడా ఉంటాయి కంపల్సరీ. నెక్స్ట్ ఇంకా బంగ్లాదేశ్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఉరుగ్వే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మనము యుఏఈ అని చెప్పేసి, ఈజిప్ట్ అని చెప్పేసి కొత్తగా రాసుకున్నాం, బట్ మనకి అవి మెంబర్ స్టేట్స్ అయిపోయినాయి కాబట్టి ఆటోమేటిక్గా సభ్యత్వం వస్తుంది. సో బంగ్లాదేశ్ ప్లస్ ఉరుగ్వే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్గా ఎవరు పనిచేస్తున్నారు, ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. దిల్మా రౌసేఫ్ అని చెప్పేసి బ్రెజిల్ యొక్క మాజీ అధ్యక్షురాలు. సో ఈమె పనిచేస్తున్నది. ఇంకా ఇటీవల న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఒక అరబ్ మహిళ వచ్చింది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అంటే డైరెక్టర్ల బోర్డులో ఫస్ట్ అరబ్ మహిళ వచ్చింది. ఆమె పేరు తురయ్యా హమీద్ అని చెప్పేసి కంపల్సరీ ప్రతి పేరు గుర్తుపెట్టుకోవాలి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క భారత ప్రాంతీయ కార్యాలయము గిఫ్ట్ సిటీలో ఉంది, గుజరాత్ అని చెప్పేసి. ఆ గిఫ్ట్ సిటీ యొక్క రీసెంట్ చైర్మన్గా ఎవరు వచ్చినారంటే హస్ముఖ్ అదియా అని చెప్పేసి వచ్చిండు. ఇవన్నీ మనకు అపాయింట్మెంట్లో ఇన్ఫ్యాక్ట్ మన కుమార్ సార్ డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రతి అంశం కూడా ఇవన్నీ ఇంపార్టెంట్. సో గిఫ్ట్ సిటీ చైర్పర్సన్, ఎన్డీబీ యొక్క రీజనల్ ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పేసి, ఎన్డీబీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఫస్ట్ అరబ్ మహిళ ఎవరని చెప్పేసి, ప్రజెంట్ మహిళా ప్రెసిడెంట్ ఎవరని చెప్పేసి, మెంబర్ స్టేట్స్ ఎవరు, హెడ్ క్వార్టర్ అని చెప్పేసి ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొక చిన్న ఎకనామీ ఆర్టికల్, మైకేల్ దేబా ప్రాతా అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. సో మనం ముద్దు ఇతన్ని మైకేల్ దేబా పాత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా మరొకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్ చేయడం జరిగింది పదవి కాలాన్ని. సో ఆర్బీఐ లోపల మనకి 1+4 అని చెప్పేసి ఉంటారు. సో ఈయన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అని చెప్పేసి మిగిలిన 4 మెంబర్స్ డిప్యూటీ గవర్నర్స్. వీళ్ళ యొక్క పదవి కాలం మనకు 3 ఏళ్ళు ఉంటుంది. మైకేల్ దేబా పాత్ర చూస్తే 2020లో వచ్చిండు. సో 23 కల్లా మనకేమవుతుంది, 3 ఏళ్ళు అయిపోయింది, పోవాల్సింది 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది ప్రేమ కొద్దీ. 24 వచ్చింది, మళ్ళొక 1 ఇయర్ ఇంకొక కొద్దిగా ప్రేమ కొద్దీ. సో 1 ఇయర్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి 25th జనవరి వరకు అయితే పనిచేస్తాడు మైకేల్ దేబా ప్రాతా అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ అతని పశ్చిమ బెంగాల్ కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మైకేల్ దేబా బ్రాతా అని చెప్పేసి పిలుస్తారు. సో ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ కిందికి వస్తుంది. సో మహారాష్ట్రలో నాసిక్లో ఉన్న కాలారాం ఆలయము వార్తల్లో ఉంది.
ఏంటి కాలరాం ఆలయం ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, మన మోడీ గారు నిన్న నాసిక్ వెళ్ళినప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేసిండు. దాంతోపాటు ఈ కాలరాం టెంపుల్కి వెళ్ళి శుభ్రం చేసిండు. మనకు ఆ ఫొటోస్ కూడా ట్విట్టర్లో వచ్చినాయి. సో ఇన్ఫ్యాక్ట్ అందుకోసం అని చెప్పేసి ఈ ఆలయం మనకి వార్తల్లో వస్తుంది. సో మనం ఇన్ఫ్యాక్ట్ ఇది మోడర్న్ ఇండియా హిస్టరీలో డిస్కస్ చేయడం జరిగింది. అంబేద్కర్ దగ్గర క్యాస్టిజం పాఠం లోపల మనం డిస్కస్ చేసినాము. 1930లో ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్ గారు ఈ దళితులకి ఆలయం యొక్క ప్రవేశం హక్కు కోసం అని చెప్పేసి డిమాండ్ చేస్తూ పోరాటం చేసిన ఆలయము కాలరాం ఆలయం అని చెప్పేసి వెరీ ఫేమస్ 1930లో. 1927లో అది మహర్ పోరాటం లేదా మహద్ పోరాటం అని చెప్పేసి పిలుస్తాం. అది నీరు త్రాగే హక్కు బహిరంగ ప్రదేశం లోపల. ఇదేమో చూస్తే దళితులకి ఆలయ ప్రవేశ హక్కు అని చెప్పేసి కాలరాం ఆలయం దగ్గర ధర్నా చేస్తాడు. 35th వరకు ఈ ఆలయం దగ్గర ధర్నా మనకి కొనసాగడం జరుగుతుంది. సో మరి కాల అంటే నల్లని అని చెప్పేసి పిలుస్తాం. అక్కడ ఉన్న రాముడు నల్లని విగ్రహం కాబట్టి ఆ విధంగా పేరు వచ్చిందని చెప్పేసి మనకి ఎక్స్ప్రెస్ ఆర్టికల్ పేర్కొంటుంది. ఇంకోటి ఈ రాముడు మహారాష్ట్ర చూస్తే సో మనకి ఈ రామాయణం నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్లు రావడం జరిగింది. సో ఒరిజినల్ రామాయణం మనకి సాంస్క్రిట్లో ఇన్ఫ్యాక్ట్ వాల్మీకి రాస్తే, తమిళ్ రామాయణము రామ్చరిత్ మానస్ అని చెప్పేసి తులసిదాస్, ఈ కన్నడ రామాయణము ఇన్ఫ్యాక్ట్ పంబ అని చెప్పేసి రాస్తాడు. తర్వాత ఇన్ఫ్యాక్ట్ పంప అని చెప్పేసి రాస్తాడు. నెక్స్ట్ తర్వాత ఈ మరాఠా రామాయణం అని చెప్పేసి భావర్ధ రామాయణం అని చెప్పేసి మన వెరీ ఫేమస్ సెయింట్ ఏక్నాథ్ అని చెప్పేసి ఉన్నాడు. సో అది భావర్ధ రామాయణం వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ స్పేస్ కిందికి వస్తుంది. సో ఆర్టికల్ 8 అని చెప్పేసి ఈరోజు వార్తల్లో ఉంది. ఇది ఈనాడు ఆర్టికల్ అండ్ ఎక్స్ప్రెస్లో కూడా రావడం జరిగింది. సో ఆర్టికల్ 8 ఏంటి అంటే, సో ఇది జపాన్ యొక్క గూఢాచార ఉపగ్రహము, ఇన్వెస్టిగేషన్ ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని H-2A రాకెట్ ద్వారా పంపింది. జపాన్ పంపింది అంటే తనేగాషిమా నుంచి పంపిస్తుంది. మనకు శ్రీహరికోట ఎట్లనో వాళ్ళకు తనేగాషిమా అని చెప్పేసి అట్లా. సో దీని లక్ష్యం ఏంటి అంటే ఉత్తర కొరియా యొక్క కార్యకలాపాలని నిఘా పెట్టేందుకు ఈ ఆర్టికల్ 8 అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ మన ఈనాడు పేపర్లో ఆర్టికల్ 8 అని చెప్పేసి పేరు ఇవ్వలే. సో జపాన్ యొక్క గూఢాచార ఉపగ్రహం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయింత ఆర్టికల్ 8 అని చెప్పేసి ఇస్తే మనకి సెర్చింగ్ అనేది తప్పుతుంది. నెక్స్ట్ డిఫెన్స్ లోపల వెరీ వెరీ ఫేమస్ అండి ఇది. సో సహయోగ్ కైజిన్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది భారతదేశమును జపాన్ మధ్య సంయుక్త కోస్ట్ గార్డ్ షిప్ యొక్క ఎక్సర్సైజ్ అండి. ఆర్మీ కాదు, నేవీ కాదు, ఎయిర్ ఫోర్స్ కాదు, కోస్ట్ గార్డ్. తీర ప్రాంతాల యొక్క సెక్యూరిటీ చూస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏదైతే ఉందో ఆ కోస్ట్ గార్డ్ షిప్ యొక్క జాయింట్ ఎక్సర్సైజ్ చెన్నై తీరంలో జరిగింది. ఇండియా నుంచి చూస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ శౌర్య అని చెప్పేసి హాజరు కావడం జరిగింది. సహయోగ్ కైజిన్ అని చెప్పేసి పిలుస్తాం. సహయోగ్ కైజిన్ గుర్తుపెట్టుకోవాలి. బిట్వీన్ ది ఇండియా అండ్ జపాన్ కోస్ట్ గార్డ్ షిప్ అనేది ఎక్సర్సైజ్ జరగడం జరిగింది. నెక్స్ట్ ఈ ఇండియన్ ఆర్మీ 2024 ఇయర్ని ఏ విధంగా ప్రకటించింది అంటే, సో ఇయర్ ఆఫ్ ది టెక్నాలజీ అబ్సర్ప్షన్. సో అబ్సర్ప్షన్ అంటే టెక్నాలజీ శోషించుకోవాలి, మనం అబ్జర్వ్ చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా తీసుకోవడం జరిగింది. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ప్రాజెక్టు సంభవ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ ప్రాజెక్టు సంభవ్ ఏంటి అంటే, సో ఈ ఇండియన్ ఆర్మీ మధ్య కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి 5G టెక్నాలజీని ఉపయోగించుకునే ప్రాజెక్టు పేరు ప్రాజెక్టు సంభవ్. ఈ టెక్నాలజీ అబ్సర్ప్షన్ ఏదైతే ఉన్నదో దీనిలో భాగంగానే ఆ ప్రాజెక్టు సంభవ్ ఇటీవల ఇండియన్ ఆర్మీ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన సెర్వేవ్యాక్ వ్యాక్సిన్ వార్తల్లో వచ్చింది. సో ఇది హిందూ ఆర్టికల్. సెర్వేవ్యాక్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది గర్భాశయ క్యాన్సర్ యొక్క నిరోధం కోసము సీరం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దీన్ని రూపొందించింది, స్వదేశీయంగా తయారు చేయడం జరిగింది. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ వ్యాక్సిన్ డ్రైవ్ని రానున్న 3-4 డేస్లో మన పిఎం మోడీ గారు లాంచ్ చేస్తారట. అందుకోసం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఎవరి కోసం అంటే ఆ ఏజ్ గుర్తుపెట్టుకోవాలి. 9 నుంచి 14 ఏళ్ళ స్కూల్ పిల్లలకి, ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలకి ఈ సెర్వేవ్యాక్సిన్ వేస్తారు. 2 డోస్ వ్యాక్సిన్. ఇది 3 దశల్లోగా. సో 1+1+1 ఫస్ట్ ఇయర్లో 1/3 గర్ల్స్, నెక్స్ట్ ఇయర్లో 1/3, నెక్స్ట్ ఇయర్లో 1/3, 3 ఏళ్లలో మొత్తం మందికి పూర్తి చేయాలని చెప్పేసి వ్యాక్సిన్ డ్రైవ్ని స్టార్ట్ చేయబోతున్నాము. సెర్వేవ్యాక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది గర్భాశయ క్యాన్సర్కి
మొట్టమొదటి ఇండియన్ వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. సో గర్భాశయ క్యాన్సర్, సెరోవాక్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్ ఎలా వస్తుందంటే లైంగిక సంపర్కం ద్వారా వస్తుంది. పునరుత్పత్తి వయసున్న మహిళలు ఎవరైతే ఉంటారో 15 నుంచి 44 ఏజ్ వాళ్ళకి వస్తుంది. ఇది ఈ మహిళలకు వచ్చే రెండవ అతిపెద్ద క్యాన్సర్. ఫస్ట్ క్యాన్సర్ మనకి బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అయితే రెండో క్యాన్సర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది సీరం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రూపొందించింది. ఈ గర్భాశయ క్యాన్సర్ కారణమైన వైరస్ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న వచ్చింది ఇంతకుముందు. హెచ్పివి అని చెప్పేసి పిలుస్తాం, హ్యూమన్ పాపిలోవా వైరస్ అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్ హ్యూమన్ పాపిలోవా వైరస్ ఏదైతే ఉందో ఆ 4 రకాల వైరస్లు కారణంగా ఈ క్యాన్సర్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 4 రకాల మీద కూడా ఈ సెర్వోవాక్ వ్యాక్సిన్ పనిచేస్తుంది కాబట్టి దీన్ని క్వాడ్రలెంట్ వ్యాక్సిన్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. అంటే 4 రకాల వైరస్ మీద ఒకే విధంగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. సో అవర్ గ్రేట్ సీరం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దీన్ని రూపొందించింది. రానున్న 3 ఏళ్లలో ఫస్ట్ ఇయర్లో 1/3, 1/3, 1/3 మొత్తం మీద 9 to 14 గర్ల్స్ స్కూల్ కేంద్రంగా వేసుకొని 10th క్లాస్ వాళ్ళ కోసం అయితే 10th క్లాస్ వరకు అయితే ఇది వాళ్ళకు వ్యాక్సిన్ అయితే వేస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది రెండవ అతిపెద్ద క్యాన్సర్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ వస్తుంది సమావేశ ప్రాజెక్ట్ అని. సో సమావేశ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఐస్టెమ్ వాళ్ళు జనవరి 16న ప్రారంభించబోతున్నారు. మళ్ళీ మనం 17th డిస్కస్ చేస్తాం. సో నేను 18th అని చెప్పేసి చెప్పినా కదా, 17th ఈవినింగ్ క్లాస్ చెప్పేందుకు మ్యాక్సిమం ట్రై చేద్దాం. సో ఇది ఐస్టెమ్ స్టార్ట్ చేస్తే జనవరి 16న. సో ఐస్టెమ్ అంటే ఏంటి? ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాపింగ్ అని చెప్పేసి, ఫెసిలిటీ మ్యాపింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే రీసెర్చర్స్ అంటే పరిశోధకులు ఉన్నారో ఈ పరిశోధకులు ప్లస్ ల్యాబ్స్ మధ్య కనెక్షన్ లేదట. పరిశోధకులు పరిశోధన సంస్థల మధ్య సో కనెక్షన్ తెచ్చేందుకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఐస్టెమ్ అనే సంస్థ దీన్ని రూపొందిస్తున్నది. ఇదే సమావేశం అంటే కనెక్ట్ చేయడం అని చెప్పేసి ఎవరెవరికి? పరిశోధన సంస్థలు, పరిశోధకులకి. సో మనకి పరిశోధకులు ఉన్నప్పటికీ వాళ్ళు సరైన ప్లాట్ఫామ్ లేకుంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ గారు. అందుకోసం అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ విదేశాల్లో ఐఐటి క్యాంపస్ అని చెప్పేసి ఒక ఈనాడు ఆర్టికల్ మనకి ఈరోజు వచ్చింది. ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాము. సో ఫస్ట్ మద్రాస్ ఐఐటి అయితే ఐఐటి మద్రాస్ తొలిసారిగా టాంజానియాలోని జాంజిబార్లో ఫస్ట్ విదేశీ క్యాంపస్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ జాంజిబార్ యొక్క ఐఐటి డైరెక్టర్గా మన ప్రీతి ఎన్నికైంది. సో ఫస్ట్ మహిళా డైరెక్టర్ ఫర్ ఐఐటీస్. రెండవ ఐఐటి క్యాంపస్ విదేశాల్లో ఢిల్లీ ఏర్పాటు చేయబోతుంది. ఇన్ఫ్యాక్ట్ అబుదాబిలో దుబాయ్లో ఏర్పాటు చేయబోతుంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, దాని పేరు రాజస్థాన్లో ఉన్న జైపూర్. సో జైపూర్ నేషనల్ యూనివర్సిటీ. సో ఇది ఇన్ఫ్యాక్ట్ తొలిసారిగా ఈ దుబాయ్లో యుఏఈ లోపల తన క్యాంపస్ను ఓపెన్ చేస్తుందట. ఫస్ట్ ప్రైవేట్ సంస్థ అని చెప్పేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఐఐటీస్ కాకుండా ఫస్ట్ ప్రైవేట్ సంస్థ. మీరు ఆన్సర్ చేయండి. మన దేశంలో తన క్యాంపస్ని ఓపెన్ చేసిన ఫస్ట్ విదేశీ కంపెనీ ఇది. సో చిన్న క్లూ మనకి ఆస్ట్రేలియా కంపెనీ. ఈజీగా మనకి ఆ పేరు గుర్తుంటుంది. అది ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 2 అంశాలు ఇంటర్నేషనల్ అఫైర్స్ అండి. సో ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. మనం కూడా దాని మీద ఎక్కువ అనాలిసిస్ చేస్తున్నాం. సో అందులో ఫస్ట్ వస్తుంది సో ఎంఎన్ మీద ఇన్ఫ్యాక్ట్ నిన్న యూఎస్ఏ యూకే రెండు దాడి చేయడం జరిగింది. మన నెంబర్ ఆఫ్ డిస్కస్ చేసినాం ఎందుకు ఏమని చెప్పేసి. వాస్తవంగా ఏమైంది అంటే ఫస్ట్ ఇది మూలాలు ఇజ్రాయిల్లో ఉన్నాయండి. సో ఇజ్రాయిల్ వర్సెస్ పాలస్తీనా అని చెప్పి స్టార్ట్ అయింది. నేను బ్రీఫ్గా చెప్తున్నా, ఇంతకుముందు డిస్కస్ చేసినాం కాబట్టి. పాలస్తీనా లోపల ఒక ఉగ్రవాద సంస్థ హమాస్ అని చెప్పేసి ఉన్నది. సో ఈ ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ దాడి జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ వాళ్ళు ఎవరంటే యూదులు, వీళ్ళు యూదులు. ఈ హమాస్ వాళ్ళు ఎవరంటే ముస్లిమ్స్, కానీ సున్నీ ముస్లిమ్స్ అనుకోండి ఇక్కడ. సో సున్నీ ముస్లిమ్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ హమాస్ వాళ్ళకి బద్ధ శత్రువులు యూఎస్ఏ ఉన్ను ఇజ్రాయిలు. ఈ బేసిక్ ఇది అర్థం కావాలి. సో ఇప్పుడు ఏమైంది అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ యూఎస్ఏ ఏం చేస్తుందంటే ఇక్కడ యెమెన్ అని చెప్పేసి ఉన్నది మనకు. యెమెన్లో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది రెబెల్స్ పనిచేస్తున్నారు. సో రెబెల్సే హౌతీలు అని చెప్పేసి పిలుస్తాం. హౌతీలు అని చెప్పేసి పేరు ఎలా వచ్చిందంటే వీళ్ళు వాస్తవంగా షియా ముస్లిమ్స్ వీళ్ళు. సో ప్రతి పదం మంచిగా వినండి, ఇది షియా ముస్లిమ్స్ వీళ్ళు.
ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ శాఖ జైదీ షియా అని చెప్పేసి పిలుస్తాం. సో మన షియా అంటే మళ్ళీ ఎవరు గుర్తుకొస్తారు ప్రపంచంలో? ఇరాన్ వాళ్ళు గుర్తుకొస్తారు. సో నువ్వు షియా నేను షియా అని చెప్పేసి ఇరాన్ హెల్ప్ చేస్తుంది, ఇంకో రకంగా హెల్ప్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ యెమెన్లో ఉన్న అధికారిక ప్రభుత్వానికి సౌదీ అరేబియా హెల్ప్ చేస్తుంది. సో సౌదీ అరేబియా అనేది హెల్ప్ చేస్తుంది. అయితే ఈ సౌదీ అరేబియా అనేది ఇన్ఫ్యాక్ట్ మనకు సున్నీ ముస్లిం. సో ఇన్ఫ్యాక్ట్ ఈ షియాలు హౌతీలు షియాలు కాబట్టి సౌదీ అరేబియా షియాలకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. సౌదీ అరేబియా ప్లస్ అమెరికా వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి సో షియా వర్సెస్ సౌదీ అరేబియా కాస్త హౌతీ వర్సెస్ సౌదీ అరేబియా కాస్త హౌతీ వర్సెస్ యుఎస్ఏ అయిపోయింది. హౌతీ వర్సెస్ యుఎస్ఏ అయిపోయింది కాబట్టి ఇరాను హౌతీకి హెల్ప్ చేస్తుంది. వై? బికాస్ అంటే ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ ఉంది కాబట్టి. ఇదంతా మనకి జియో పాలిటిక్స్ లింకప్ వస్తుంది. ఇప్పుడు ఏమైంది? వాస్తవంగా సున్నీ వర్సెస్ షియా ఉంటుంది, పడదు. బట్ ఇక్కడ హమాస్కి ఎవరు? యుఎస్ఏ ఇజ్రాయెల్ వ్యతిరేకము. షియాలకి ఎవరు? యుఎస్ఏ వ్యతిరేకము. సో ఇక్కడ యుఎస్ఏ రెండు వ్యతిరేకం కాబట్టి హమాస్ని ఈ షియా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. నువ్వు సున్నీ అయినప్పటికీ మన ఉమ్మడి శత్రువు అమెరికా కాబట్టి అని చెప్పేసి సో మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి ఈ హౌతీలు షియాలు హమాస్కి హెల్ప్ చేయడంలో భాగంగా ఎర్ర సముద్రం దగ్గర ఇన్ఫ్యాక్ట్ ఈ ఇజ్రాయెల్కి వెళ్ళే నౌకల మీద దాడి చేస్తున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఎర్ర సముద్రం అండి, వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకు అరేబియా సముద్రం ఉంటుంది, రెండింటిని కలిపేది సో బాబు ఎల్ మండప్ జలసంధి అని చెప్పేసి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడనేమో మనకు మధ్యధర సముద్రం ఉంటుంది, ఇక్కడ సూయజ్ కాల్వ అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ యెమెన్ ఉంటుంది. సో యెమెన్లో ఉన్న హౌతీలు ఇన్ఫ్యాక్ట్ యెమెన్ రాజధాని సనా అని చెప్పేసి పిలుస్తాం. ఈ సనా ఇన్ఫ్యాక్ట్ ఈ హౌతీలు ఆక్రమణ చేయడం జరిగింది. అయితే ఈ యెమెన్ ఇక్కడ సౌదీ అరేబియా అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ ఎరిత్రియా అని చెప్పేసి ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ సుడాన్ అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ ఈజిప్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇవి మన సరిహద్దు దేశాలు అండి. ఈ క్వశ్చన్ ఇంతకుముందు వచ్చింది ప్రీవియస్ ఇయర్లో. ఇక్కడ ఎర్ర సముద్రంలో నౌకల్ని హౌతీలు దాడి చేస్తున్నారు కాబట్టి సో హౌతీ యొక్క లక్ష్యాల మీద ఈ యుఎస్ఏ వెళ్ళి దాడి చేయడం జరిగింది. హౌతీ ఎక్కడ ఉంది అంటే యెమెన్ యొక్క రాజధాని సనాలో ఉంది కాబట్టి దాడి చేయడం జరిగింది. సో అది మనకి ఇష్యూ. దీని పేరు ఏమున్నది, ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అని చెప్పేసి కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో యుఎస్ఏ స్టార్ట్ చేసింది. ఇండియా కూడా కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్లో మెంబర్ స్టేట్గా జాయిన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇజ్రాయెల్ మీద సౌత్ ఆఫ్రికా అనేది ఆరోపణ చేసింది. ఇజ్రాయెల్ హమాస్ దేశంలో పాలస్తీనా దేశంలో జీనోసైడ్ చేస్తుందని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో జీనోసైడ్ మీన్స్ మారణ హోమం అని చెప్పేసి 1948 ఒప్పందం ప్రకారము ఒక జాతిని ఒక మతాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా నిర్మూలన చేసే లక్ష్యమే మారణ హోమం అని చెప్పేసి పిలుస్తాం. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లోపల సౌత్ ఆఫ్రికా మెంబరే, ఇజ్రాయెల్ కూడా మెంబరే. రెండు కంట్రీస్ కేసు కోసం సమ్మతించినాయి కాబట్టి ఈ ఐసీజే యొక్క తీర్పు ఇరు దేశాలకు కట్టుబడి ఉంటుంది. వై? బికాస్ వీళ్ళు రెండు దేశాలు సమ్మతించిన దేశాలే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని. సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఇజ్రాయెల్ మీద. తీర్పు మనకు పెండింగ్లో ఉంది, రేపెల్లుండి వస్తే గిట్ట సో ఇజ్రాయెల్ అయితే దోషిగా ఉండొచ్చు బహుశా. సో ఐసీజే చూస్తే మనకు యుఎన్ఓ యొక్క ప్రధాన అంగాలలో ఇది ఒకటి. దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో కాకుండా ది హేగ్ అని చెప్పేసి నెదర్లాండ్ దేశంలో ఉంటుంది. దీనిలో మొత్తము 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. ఈ యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్ కలిపి ఎన్నుకుంటాయి. 9 ఏళ్ళ పదవి కాలం ఉంటుంది. ప్రెసిడెంట్ దల్వీర్ బండార్ అని చెప్పేసి ఇండియన్ పనిచేస్తున్నాడు, 2021 నుంచి పనిచేస్తున్నాడు. అంతకుముందు 12లో ఒకసారి ఎన్నికయ్యాడు, 21కి 9 ఇయర్స్ అయిపోయింది, మళ్ళీ తిరిగి ఎన్నికయ్యాడు. సో తిరిగి ఎన్నికయ్యేందుకు అందరూ అర్హులే. నెక్స్ట్ ఒక ఎస్బీఐ స్కీమ్ అండి ఇది. సో ఎస్బీఐ గ్రీన్ టర్మ్ డిపాజిట్ అని చెప్పేసి ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ పర్యావరణ అనుకూల కార్యక్రమాలు కావచ్చు లేదా ప్రాజెక్టులు కావచ్చు వాటికి నిధులు సమీకరణ చేసేందుకు ఎస్బీఐ యొక్క నూతన ప్రోగ్రామే గ్రీన్ టర్మ్ డిపాజిట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో రెసిడెంట్ వాళ్ళు డిపాజిట్ ఓపెన్ చేయవచ్చు, నాన్ రెసిడెంట్ వాళ్ళు కూడా ఓపెన్ చేయవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఈ డిపాజిట్ చేస్తే గిట్ట అది ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది. ఎన్ని రోజుల కంటే 4 రోజులు అంటే 1111 రోజులు ఒకటి ఉన్నది, ఒకటి 777 డేస్ అని చెప్పేసి ఒకటి ఉన్నది, 222 అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఈ 3 రోజులలో వాళ్ళు డిపాజిట్ చేసుకోవచ్చు, వడ్డీ కూడా లభిస్తుంది. ప్రీ మెచ్యూర్ కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 కోట్లు జమ చేసిన ఎస్బీఐకి,
గిన్ని రోజులకు, బట్ నేను ముందే దీన్ని ప్రీమెచ్యూర్గా విత్డ్రాల్ చేసుకోవచ్చు. నేను ఈ 10 కోట్లు చేసినా కదా, వాళ్ళు నాకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఇస్తారు, లోన్ కూడా ఇస్తారు. ఇవన్నీ మాకు ప్రశ్నలు వస్తాయండి. గ్రీన్ డిపాజిట్స్ యొక్క ప్రోత్సాహం కోసము SBI యొక్క ప్రోగ్రామ్ ఇది. మనకి ఇది ఈనాడు పేపర్లో వచ్చింది, హిందీలో కూడా వచ్చింది అండి ఇది. సో ఇది 11 డేస్ ఒకటి ఉన్నది, 7 డేస్ ఒకటి ఉన్నది, 2222 అని చెప్పేసి ఒకటి ఉన్నది. సో మనకు ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. నువ్వు డిపాజిట్ చేసినట్లయితే దాని మీద లోన్ తీసుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ కూడా నీకు సదుపాయం కల్పిస్తుంది SBI బ్యాంకు. నెక్స్ట్ టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ అని చెప్పేసి సవితకు వచ్చింది. సో మరణానంతరం వచ్చింది. ఈమె రీసెంట్ టైంలో చనిపోయిన మహిళ అని చెప్పేసి మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ లోపల. టెన్సింగ్ నార్కే ఎవరంటే ఎవరెస్ట్ని అధిరోహించిన ఫస్ట్ వ్యక్తి. ఎడ్మండ్ హిల్లరీ ప్లస్ టెన్సింగ్ నార్కే నేపాల్ వ్యక్తి. ఆయన యొక్క గుర్తుగా నేషనల్ అడ్వెంచర్ అవార్డు ఎవ్రీ ఇయర్ ఇస్తారు. సవితకు వచ్చింది. ఈమె ఎవరంటే భారతీయ మహిళ ఎవరెస్ట్ శిఖరాన్ని మకాలు శిఖరాన్ని 16 రోజుల గ్యాప్తో ఎక్కడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి నెక్స్ట్ క్లాస్ మళ్ళీ 17th ఈవినింగ్ ఉంటుందండి. సో ఓన్లీ ఎంత మనకి ఇలా 13, 14, 15, 16 క్లాస్ లేదు, మళ్ళీ 17th అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.